ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద చిట్టి. సుమ్మిరా, రావే నువ్వు. పిన్ని, రా. వదలండి పిన్ని. అక్క ప్లీజ్ అక్క, బలవంతం చేయకండి. చిట్టి, మంచి చేస్తున్నాం నీకు. నువ్వు రా ముందు. అక్క ఏ సుమ్మి, వదలు రా పద. చెప్తాను, పిన్ని, రా. వదలు పిన్ని. పిన్ని పద. సుమ్మిరా. పద. అమ్మకేమైంది? కింద పడిందా ఏంటి అల్లుడు? ఏమో మామయ్య, గ్లాస్ కింద పడ్డ సౌండ్ రావడంతో కంగారుగా వచ్చాం. బావగారు మాట్లాడండి. వాటర్ కావాలని సోఫాలో కూర్చున్న మమ్మీ అడిగింది. నేను తీసుకొచ్చేలోపు ఇక్కడ కూర్చునుంది. నీళ్లు తాగమనంటే విసిరి కొట్టింది. మిమ్మల్నా? గ్లాస్ని. చేయదురండక ముందు. నా కాళ్ళు మండిపోయి నా బాధ ఏదో నేను పడుతుంటే గాడి పిల్ల కాళ్ళు పట్టుకోమని బలవంతం చేస్తున్నారు. తన ఇష్టం, వదిలేయండి. లేదల్లుడు, వేరే ఆప్షన్ లేదు. ఫోటో తీసి డాక్టర్కి సెండ్ చేస్తే చాలా కాంప్లికేట్గా ఉందన్నారు. వింతరోగం అని ఇంకొకరు అంటున్నారు. రకరకాల అభిప్రాయాలతో సతమతం అవడానికన్నా విశాలాక్షి కాళ్ళ మీద పడితే ఫలితం దక్కుతుందని తీసుకొచ్చాం. ఎవరు చెప్పారు మీకు? పెద్ద బుట్టమ్మ చెప్పించే కన్నది కదే. తను కాకుంటే విశాలాక్షి శాప విమోచన కలిగిస్తుందని. తనేమైనా దేవత? అవును అవును అవును. మమ్మే, ఎవడ్రా మమ్మీ? ఎవడ్రా మమ్మీ? ఎవడ్రా మమ్మీ? అల్లుడు, అక్కయ్య వయసు అలాగైందేంటి? అమ్మా అమ్మా, దగ్గరికి రావద్దు. మీ అమ్మే నాకు శత్రువు. అదేంటత్తయ్యా అంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు? మీ అత్తని కాదు. కాకుంటే కాకరకాయ కాంతమ్మవా? ఏయ్! నీ గొంతులో మట్టి కొట్ట. అదేం వాయిసు? ఏదో తేడాగా ఉందే హాస్. నిజంగా తను తిలోత్తమత్తయ్య కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.